ఇంకా చెప్పండి. గిన్నెలో పోసుకోవాలి. ఏంటిది? ఎంత ఆయిల్? పల్లి నూనె పోసి ఒక గిన్నెలో పోసి పెట్టుకోవాలి. తర్వాత దేనికోసం? జీలకర్ర పొడి, మామిడికాయ పచ్చడి. ఓకే. జీలకర్ర పొడి, ఆవ పొడి, మెంతి పొడి, ఎల్లిపాయ ముద్ద, ఎల్లిపాయలు, కొన్ని నూరనివి, ఉప్పు, కారం. ఫస్ట్ ఇవన్నీ కలుపుకోవాలి. ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కలు ఆయిల్లో వేసి ఆయిల్లో మంచిగా తడిపిన తర్వాత కొన్ని వేసి వేసుకోవాలి. ఇలా కలుపుకుంటే ముక్కకి ఆయిల్ మంచిగా పడుతుంది, ముక్క గట్టిగా ఉంటుంది అన్నమాట. ఆయిల్ ముక్కలు ముందుగా వేయడం ద్వారా ఆయిల్ ముక్కలకి మంచిగా పట్టి ముక్కలు చివరి వరకు పచ్చడి అయిపోయేంత వరకు గట్టిగా ఉంటాయి. ఇలా కలుపుకుంటూ జాడీలో ఎత్తేయాలి. అన్ని ముక్కలు ఇలానే ఆయిల్లో తడుపుకోవాలి. ప్రతిసారి ఆయిల్లో వేసి తడిచినాక తీసి ఈ పొడిలో వేసుకోవాలి. మసాలా పొడి.
అవుతుంది కదా. మరి జాడి నిండింది, మళ్ళీ ఎక్కడ పెడతావు? ఇంకో డబ్బాలు వేస్తాం. ఇంకో డబ్బాలు పోసి పెడితే 2 రోజుల తర్వాత మగ్గినాక మళ్ళీ జాడిలో సరిపోతుంది. కొంచెం మగ్గి జాడి సగం అవుతుంది, సగానికి 3/4 అట్లా అయినాక ఆ డబ్బాలోది కూడా అంత ఒకసారి వేసి డబ్బాలోది జాడిలోది 3వ రోజు ఒక డబ్బాలు మొత్తం పోసేసి మళ్ళీ బాగా కలపాలి, మంచిగా కలపాలి. ఉప్పు అంత కలుస్తుంది అన్నమాట. అలా డబ్బాలు పోసి కలపాలి, జాడిలోని కాకుండా అలా సపరేటు డబ్బా ఇలాంటి బేషన్లు పోసి మంచి బాగా కలిపి మళ్ళీ జాడిలోకి ఎత్తుకోవాలి. అప్పుడు పచ్చడి మంచిగా కలుస్తుంది అన్నమాట. ఆయిల్లోనైతే ఆయిల్లోకి వెళ్ళి తీస్తాను. ఆయిల్లో ముక్కలు వేస్తే ముక్కలకి ఆయిల్ పట్టి తర్వాత కారం ఉప్పు అన్నీ కూడా మంచిగా పట్టేసి లాస్ట్ వరకు పచ్చడి అయిపోయేంత వరకు ముక్కలు గట్టిగా ఉంటాయి, మెత్తబడకుండా మంచిగా ఉంటాయి అన్నమాట.